ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు చాలా ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోనూ అభిమానులు విరాట్ కోహ్లీ ప్లకార్డులు పట్టుకుని విజయం సాధించారంటూ నినాదాలు చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతానికి వేల మంది క్రికెట్ అభిమానులు చేరుకున్నారు. స్టీల్ పళ్ళ్యాలను మోగిస్తూ బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మాదాపూర్, కేపీహెచ్పీ కాలనీ, కమాన్ ప్రాంతాల్లోనూ అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చారు. అయితే ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల ఆనందం క్షణికావేశంలోనే తీవ్ర విషాదంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోరం జరిగినప్పటికీ ఆర్సీబీ టీం తమ విజయోత్సవ వేడుకలను నిలిపివేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులు, సామాజిక కార్యకర్తలు ఒక బలమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఆర్సీబీకి దక్కిన 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఇవ్వాలి. కేవలం కప్పు గెలిచామని సంబరాలు చేసుకోవడం కంటే తమ కోసం ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు అండగా నిలబడడమే నిజమైన విజయోత్సవమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు ఆ కుటుంబాలకు కొంతమేరకైనా ఆసరా అవుతాయని, ఇది ఆర్సీబీకి ఒక బాధ్యతగా మారుతుందని డిమాండ్ చేస్తున్నారు. ఒక కప్పు విజయం కంటే మానవత్వం, అభిమానుల పట్ల బాధ్యత ముఖ్యమంటున్నారు. ఆర్సీబీ 11 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. గాయపడిన వారి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. Please subscribe to subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. to KTV Telugu KTV Telugu channel.